ఓ బామా మగబాయి గాని ఉన్నానా భార్యో పిల్లల రాదలేనే ఓ బామా బామా అప్పటికిప్పటికన్నరే ఆడవాళ్ళ చేతుల అర్థం దక్కది మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరన్నారమ్మా ఇక బామరావే బామా పిల్లల నా చేతుల పెట్టినవే బామా భార్య దక్షిణ మగోనికి బహు బాధలు అన్నారు అగో భర్త దక్షిణ ఆడదానికి బహు నిందలు అన్నరే బామా బామా భార్య దక్షిణ మగోనికి వారికి ఇంటి మీద జాతి ఉన్నది పిల్లల మీద ప్రేమ ఉన్నది బామో మగోడు ఎక్కడ కడుపునంటే అక్కడనే కాలదాపి పండుకుంటాడమ్మా అదే భర్త దచ్చినాడిది నా పిల్లలు పెరగాలి నా పిల్లలు ప్రబుద్ధులు కావాలి నా పిల్లలు మాత్రమనగా ఓ ఇంటోళ్ళు కావాలి నా కన్న తల్లి అగో కొంగు నడుము చుట్టుకొని కొయ్యబోయో మొయ్యబోయో దంచబోయో సెరగబోయో ఆ తల్లి పనికి వేనకాడ ఎవరన్నా ఓ బిడ్డ నువ్వు పేదదానివని పట్టడన్నం పెట్టినప్పుడు ఆ తల్లి అన్నం కలుపుకొని నోటికాడికి బుక్క వేనప్పుడే తల్లికి పిల్లలు ఇంటికాడి పిల్లలాది గత్తరు నేను తింటే ఒక్కదాన్ని బతుకుతా నా పిల్లల గత్యంతరం ఏందని ఆ కన్న తల్లి మాత్రం అనగా బామా అయ్యో భగవంతా నోటి కాడి బుక్క ఇస్తారు లేసుకొని ఇక కొంగనన్నవు బామా తల్లి కట్టుకొని ఇంటి బేటీకైనా తల్లి వత్తది బామా పిల్లల కన్నా అన్నం పెట్టుకొని ఉంటేనో తింటాదిగా లేకపోతే తల్లి ఉపవాసం ఉంటదే ఆడవాళ్ళు బామా గట్ల దాదుకుంటారు వచ్చిన యముని తోటి ఒక్క మాట చెప్పే యమా ధర్మరాజా నేను రాను తండ్రిగా సావంతు సావుకో భర్తనిస్తాననిగా ఒక్క మాట చెప్పే ఎవరితోటి బామా నేను వెళ్ళిపోతా నేను పోయి బామా నువ్వు ఉంటేనమ్మా పిల్లలు చదువుకుంటవే భార్య అంటే గింత ప్రేమలున్నాయా పిల్లలంటే గంత ప్రేమలున్నాయా నాదా ఇవాళ గానిత ప్రాణం పోవంగా బాబు ఇవాళ ఇంతమందిలోన ఈ పూటవాడి తన ప్రాణము బలగమాది గచ్చనా పుట్టిన అక్క అక్కాది గచ్చనా పిల్లలుంటాం లక్క నేను పోతా ఉన్నా వయ్యాలాదులా గర్భమందే అక్క పద్మవ్వ సెలలు పోతా అల్లం పొట్టు నా పిల్లలే అవన దాచుకొని పెద్ద వయ్యిందని నీ ఇంటికి వచ్చినాడు నా పిల్ల పిల్లరా మాట
పండు కొడుతుంది రా కొడుకు రేపు పొద్దుగాల మన చుట్టాల బంధువులు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే మన ఇల్లు చీకటైతుంది రా కొడుక మీరు పోయేటోళ్ళకి వెళ్తారా కొడుక మీరు వచ్చేటోళ్ళకి వెళ్తారా నాయనా నువ్వు బిడ్డ స్వీటి నువ్వు మందికైనా బిడ్డు దండములు పెట్టి దండం పెడతావు బిడ్డ అవ్వలేని పిల్లల మరవకుండి అని ఎడతారా పిల్లలు ఎడిసినారా పోనే మాటకు దొరకాను ఇలుపు గంధారానే వరద సురేషు మన పిల్లల పైన అయ్యా నీకు ఏ కోపం వచ్చినా మన పిల్లల దెబ్బ కొట్టబోతే నేనవ్వనుంటే పడిగే ఆ పిల్లలు నా సంగ ఎరుతరా అయ్యా కొట్టినా నీదయే తిట్టినా నీదయే నేనవుతారా పడతానని అయ్యా గా తల్లి పిల్లల లెక్కల నా పిల్లల చేస్తానా నేను వెళ్ళిపోతా ఉన్నా కొడుకరారా కొడుక బాబాల రాజు బాబాల రాజా ఊరి కొడుక బాబాల రాజరమ్మని ఆ బిడ్డను తీసి ఆ కొడుకు చేతులు పెట్టరామ్మా పురియబడి కల్లా నీ తల్లి ఏదన్న మాటన్నాడు నీ చెల్లె బాధపడుతుంది రా కొడుక బాబు లేకున్న చెల్లె నీ నన్నను నన్ను తీర చెప్పరా అయ్యా అన్ని మాటలు వదిగా చెప్పినది ప్రాణాలు వదిలేదా మరి ఆ తల్లి మాత్రం మనగా విలువలు కొట్టుకొని భర్త పాదాల మీద ప్రాణం విడిచినప్పుడు బామా గుణసుందరి దేవి నీ ప్రాణం ఎందుకు వచ్చి నీ ప్రాణం కోసం నా ప్రాణం అడ్డు పెట్టి సాదుకుంటున్నాను భార్య గదుల కింద సీరియస్ లేవనెత్తుతే ఆ తల్లి ప్రాణం ఎప్పుడో పోయిందమ్మా ఓ బామా ఓ గుణసుందరి దేవి నాదంట వాసి ఎవనంట వేనవా బామో నన్ను పిల్లలకు నీ వేసినవానే బామా ఆ ఇంటి ముందర మాత్రం ఓ అని ఒక్కసారి గొల్లెత్తినప్పుడు మరి రాజుగారి ఇంటి కాడ ఏం జరిగిందని ఊళ్ళో ఉన్న ప్రజలోకులు అంతదాకా మాత్రం మన ఇంటి ముందర కూడుకున్నారు ఓ అని ఆ పిల్లనేడువా తండ్రి ఏడువా అందులో తెలిసిన పెద్ద మనుషులు నాన్న మరి తులసంగా మహారాజా నువ్వేడువా నీ పిల్లలేడువా ఇదివరకే మాత్రం నీ భార్య ప్రాణం వేయింది మరి ఒకవేళ నీ ప్రాణం పోతే నీ పిల్లలకు మాత్రం దిక్కివరయ్యా మరి సచ్చినోళ్ళు ఎంత మంచోళ్ళు అయినా ఈ చెత్తలకు వెళ్ళి అవసగిరిపోయినాక ఈ చెత్త దేనికి పనిచేయదు రాజేంద్ర నువ్వు మాత్రం మనకు గుండె ధైర్యం చేసుకొని గాలికి మొండి చెట్టు మొగడు ఉంటారు అవి నీ కొడుకుని తీసుకొని మాత్రం మనకు భార్య పేరు ఒలికిళ్ళ గట్ట కట్టేసంత పనిపాట్ల వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అన్నారు మాత్రం అనగా కొడుకును తీసుకొని వట్టి కట్టె పట్టుకొని ధనధన మాత్రం ఒలికిళ్ళ గడ్డ వచ్చిండయ్యా ఒలికిళ్ళ గడ్డ కాడ వట్టి కట్ట చోటు వేసిన ఎలార ప్రజలు నా భార్య పేరు మీద సింటై చెక్కలు సిరిగంధం శాఖలు మామిడి చెక్కలు మరిగంధం శాఖలు గంధం చెక్కల కాటం పేరు అన్నాడు అగో పచ్చి కట్టె పట్టుకొని ధనధన ఇంటి బయటికి వచ్చే వరకు పనిపాటల వాళ్ళు ఊకుంటారా కుమరి వాళ్ళ ఇంటి వేయరు గాండవ తీసుకొచ్చిరు చాలా వాళ్ళ ఇంటి వేయరు తెల్లబట్ట తీసుకొని వచ్చిండ్రు ఆ తల్లి మాత్రం అనగా ముండ సాగు చావలేదు ముచ్చైన సాగు వచ్చిన తల్లిని లేవనెత్తి కూర్చుని కూర్చుండ పెట్టిండ్రు ఒక వారం అడిగిండ్రు ముత్తమంతా పశువు ముఖం వెళ్ళ సాయం చేసిండ్రు పెళ్లి బొట్టు పెట్టిండ్రు ఆ తల్లికైనా గోవింద గోవిందన లేవనెత్తి మాత్రం పేడలో పడుకోబెట్టిన తెల్లబట్ట మీదికెళ్ళి వరిసిండ్రు వాటి కమ్మల కట్టు గుంజి కట్టును బుక్క కులాలు తల్లిండ్రు కొడుకును పట్టుకోని తండ్రి అగో పేడ ముందు నడతా ఉన్నాడయ్యా టప్పులు మోగుతుంటే వాళ్ళు గోవిందంట పేడ లేబిరి అక్కమ్మ
ప్రియులైనా అలవలేకి చూస్తారా ఓటమ్మ ప్రియులైనా కొమ్మలేకి చూస్తారా అవ్వలారా మా అవ్వ మా అవ్వ ఓటాకి అయ్యలారా మా తల్లి పిల్లలు అయ్యలకు దండము ఏనాడు మాత్రమే ప్రజలకు దండం పెట్టి కొనుక్కుంటా తనదన మాత్రమే ఒలికిళ్ళ గడ్డ కట్టిండు ఆ పేడ నింపిండ్రు గోవింద గోవిందని పేడ నింపి 4 బిడ్డల బియ్యం పోసిండ్రు ఖరాబ్ గోపికల బియ్యం పోసిండ్రు 5 కొత్తలు ఏనాడు పెట్టిండ్రయ్యా ఆ రాజు మాత్రం చిరునోరు పెట్టి బామా బామ్మని పిలిచిండు 2 పిల్లలు గిరగిద ఉరికొచ్చి తల్లి చెవుల నోరు పెట్టి అవ్వో మమ్మల్ని ఏ గది వేసినవే అవ్వా అవ్వా వడబెట్టిన పొద్దు వేసి నీ ప్రాణం వేయదని ఓ అని వచ్చినప్పుడైనా ఆ బిడ్డ కన్నీళ్లు ఆ తల్లి మీద పడ్డప్పుడు చనిపోయిన ఆ తల్లి జీవి సరుకులో పనిచేస్తుందయ్యా ఎదుర్కొన్న వాళ్ళు ముందున్న వాళ్ళు వెనక తిరిగి తన కట్నం కాడికి వచ్చారు అతన్ని కట్నంలో పెట్టిందయ్యా మీదికెళ్ళి పెట్టిండు ఆ కన్న కొడుకు 7 ఏళ్ల పిల్లగాడైనా బాండవర నీళ్లు పట్టుకొచ్చి మాత్రం కట్టడానికి కొల్లప్పుడు 3 చుట్టూ తిరిగిండు అలా ప్రియముల్లో ఏనాడు బాండవే చేస్తుంటే మొత్తం అంతా నిప్పు ముందుగా ముడితే బరబర కట్టమైనా బరబర కట్టమైనా బరబర కాటం కొండ కొడుకు మంటలు వేసినప్పుడు మరి బిడ్డ మీ తల్లి చిరపండ వలంగా మీరు వినరాదు బిడ్డ తండ్రి మాత్రం కోడి రెప్పల కిందకి మాత్రం పిల్లలు తీసుకున్నట్టుగా తీసుకొని ఆ గంగదేవులకు వచ్చి తలబిడ్డలు మీద తాళం చేసి అగో తన ఇంటి ముందుకు వచ్చే వరకు తల్లి అని ఆ ఇల్లు బిడ్డ లేని ఊడితన్నం అయిపోయింది ఆ తల్లి ఫోటో మాత్రం ఇంటి ముందర మీరు దీపం ముట్టించినప్పుడు దీపానికి అందరం ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారా అందుకే అంటారు ఒకరి బాధ ఒకరికి కష్టమయ్యా మన కొరకు రోజు లాగుతాయా వారాలు లాగుతాయా సంవత్సరాలు ఆగుతాయా రోజు 2 రోజులు మన ముందు 3 రోజుల పొత్తు గడిచినప్పుడు ఆ బిడ్డ మాత్రం అన్న పాట వదిలిపెడతలేదు బిడ్డ ఏడవకమ్మ బాధపడకని ఆ కన్న తండ్రి ఓదార్చుకుంటానైనా 3 రోజుల భార్య పేరు వేసిన ముట్టించిండయ్యా 5 రోజుల్లో మాత్రం సక్కను ఒక పక్షికి పెట్టిండు 9 రోజుల్లో మళ్ళా పక్షికి పెట్టిండయ్యా 11 రోజుల్లో మాత్రం నాయుడు బ్రాహ్మణ్ణి పిలిపించుండు కొడుకు తన నీలాలు తీపించుండు బ్రాహ్మణ్ణి పిలిపించుడు పిండ తాళం పెట్టించుండు భార్య పేరు మీద పండుగలైన రామ రామ రాఘవ రామ పండుగలు చేసిండో మరి ఆ పిల్లలు మాత్రం ఓవని ఏడుస్తాంటే అదో రాజదేశం ధనమంతుల చేతులు పెట్టిండు బిడ్డ ఇక నేను కచ్చెర కాడికి వచ్చేది లేదు నేను మాత్రం రాజ్యమే లేదు అదనంగా నా పిల్లలు చూసుకుంటున్నారు రాదు 17 మెడలు చూడండి ఎవలారా ఓ అని 2 పిల్లలు మాత్రం కరకర కన్నీరు తీస్తండి అయ్యా కలకల మాత్రం ఆ పిల్లలు ఏవో అని ఏడ్చినప్పుడు మరి అగో ఆనాడు మాత్రం ఆరాదు తులసంగ మారాదు మరి తులసంగ మారాదు మాత్రం అనగా ఆ పిల్లలు దాదుకుంటున్నాని ఆ పిల్లలు ఏ తీరు దాస్తాడు ఆ
పిల్లల మాత్రం బిడ్డ రావే ఏడో పోకు చనిపోయింది మాత్రం అనగా మీ తండ్రనుకో పదుకుడు మీ తండ్రకు ఉన్నాడు పిల్లలంతా ఉన్నాడమ్మా అల్లారి ముద్దుగానే రామరామ నిర్వచేత కొట్టాబోడు నోట విలువబోడు పోయమ్మనా నిర్వచేత కొడతలేడు ఎంగిల్ నోట వించలేడు మా పిల్లలైనా పిల్లలు ఎంత దూము చేసిన కానీ సెటాన చెంప దెబ్బ కొడతలేడయ్యా అట్ట ఏడెల్లా పిల్లాలమ్మా తల్లి కాలం చేసినప్పుడు 6 ఏళ్ళ అర్థం అవ పిల్లల కాలంగా 7 ఏళ్ళ పిల్లలు పెరిగిందయ్యా రమో రమో రమ పిల్లగల్ల సంబరంగా సంతోషంగా చదువుకుంటాడా సమయాన కచ్చర కాడ కచ్చలేడు ఎవరే సమయాన కచ్చర కాడ పట్టాల ప్రజలందరూ చూసింట్రా ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోకులందరూ గుమిగూడిండ్రు వారి 3 మార్కాలు వస్తా ఏంద్రా పుస్తకాలతిగా ఓరి చెక్క పొట్టున్నారు సార్ ఏంద్రా కరెంటు అయితే వారి ఒక్క మాట ఎందుకంటే మన ఊరేలో రాదు కచేరి కాడికి రాక ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఏడాది పొద్దు అనుకుంటాను అయితే ఏడాది పొద్దు దాడిందా కానీ వారి ఏదన్నా ఊరు లెక్క ఉన్నదిరా ఎందుకురా రాజ్యం లెక్క ఉన్నదిరా స్వతంత్రం ఎక్కడ తాగేటోడు తాగుతూనే ఉన్నాడు దొంగతనాలు దోపిడీలు మర్డర్లు మానభంగాలు బాగా పెరిగిపోతాయి యాకాటగాళ్ళు అక్కడనే ఆడుకుంటారు వారి ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేయాలంటే మన ఊరేదే రాజులోకి పోయే వరకు ఎవరి స్వతంత్రం అందైత కచ్చరి కాదు రాజు వచ్చి రాజే ఉపాయం చేయాలరా ఏ ఉపాయం రు నీ దగ్గర మాటలు ఈపున్నదా ఇగురానికో నువ్వు ఉండరా ఈపుకైతే నేనే ఉంటారా మంచిది పోంపా ఆ ఉయ్య ఉన్న లోపలంతా చూడు నువ్వు నా కాళ్ళు మొక్కుతుంటే వాడు నీ పోస్ట్ ఆఫీస్ మొక్కుతాను ఎవరో బుడ్డోలు మీరు వచ్చిన మరి ఎందుకు బిడ్డ చెప్పు మరి మీరైతే ఎదురే కదా ఈపు ఈపు అబ్బ కొడుకు